కడ నుంచి పోయే శనీశ్వరుడా ఓసారి మా ఇంటి దాకా వచ్చి పోవా అని పిలిచినట్టే ఉన్నది కదా. ఇవాళ యాదగిరి గుట్టలైన కథ చూస్తుంటే సీఎం సారు మంత్రులు గుట్టకు పోయి నరసన్నకు దండం పెట్టిండ్రు కదా. ఇక ఆడ అందరు కూర్చొని కుర్చీలు లేక బట్టి సార్ జర కూర్చోకున్న పీట మీద కూర్చోవాల్సి వచ్చింది. గంతే ఊకుంటుందా లోకం. నోటికి ఎంత వస్తే గంతే మాట్లాడుకుంటూ ఇరుసుకోబడుతున్నారు అటు ప్రతిపక్ష పోలిట్ పబ్లిక్. సోమవారం పొద్దుగాలనే మంత్రి కోమటిరెడ్డి వెంకన్న, సీతక్క, డిప్యూటీ సీఎం మల్లు బట్టి సార్లను దొలుకొని గుట్టకు పోయిండు కదా ముఖ్యమంత్రి సారు. ఆయన ఇంటామె కూడా వచ్చింది. అయితే గుళ్ళె మొక్కులు పెట్టినాక అయ్యగారులందరినీ కూసబెట్టి దీవెనార్తలు ఇస్తుంటే సీఎం సారు, అల మేడం పక్క పొంటి కొండ సురేఖక్క, ఇటు దిక్కు కోమటిరెడ్డి వెంకన్న సారు కూసున్నాడు. వాళ్ళంతా జరెత్తి పీటల మీద కూసున్నారు. ఇక ఆ టైంలా బట్టి సార్కు పీట దొరకనట్టున్నది, కిందనే కూసున్నాడు. మరి మా ఊరు సుట్టానివి, నువ్వు కింద కూసుంటావా ఏ బట్టన్న? దా నువ్వు మీద కూసో, మా ఊరు గుడేనాయే, నేను కింద కూసుంటా అని ఎంకన్న లేచి కూసున్నా అయిపో. ఆయనతో బట్టి సారు ఏమున్నత్తి అన్నట్టు కిందనే కూసున్నాడు. అయ్యో పీటనన్న తెప్పియకపోతిరా అని ఆ టైంలో ఎవ్వరు కూడా అడగలేదు. ఇక ఈ సీన్ చూసినాక లోకం ఊకుంటదా? గిదేనా సామాజిక సమానత్వం? దళిత నాయకునికి ఇచ్చే ఇలువ గిదేనా? దళితులంటే గంత చిన్న సూప? రెడ్డిలేమో మీద కూసుంటారు, దళిత బీసీలేమో కింద కూసుంటారా? గిదేం తారీఖా అని బీఆర్ఎస్ వాళ్ళు బగ్గుమంటున్నారు. బాల్కసుమనన్ననైతే బాగానే ఆడుచుకున్నాడు. అటు దళిత సంఘాలోళ్ళు కూడా మండిపడుతున్నారు. మరి మంత్రి ఎంకన్నకున్న ఇల్వ డిప్యూటీ సీఎంకు లేదా? మల్లుసారి కింద కూసుంటే మందిల మాట వస్తుందన్న సోయి మంత్రి ఎంకన్నకు ఉండొద్దా? సొంతూరి గుళ్ళకు తోటి మంత్రులతో వస్తే వాళ్ళకు మర్యాదలు చేయాలి గాని అందరికంటే ముందే ఆయన పీట మీద కూర్చుంటే ఏందని చాలా మంది దెప్పి ఓడుస్తున్నారు. తెలిసి చేసినా తెలవక చేసినా బైపాస్ మిస్టేక్లైనా డిప్యూటీ సీఎంను అందరు ముందు గిట్ల కింద కూసబెట్టవలసింది కాదు అని అంటున్నారు ఈ సీన్ చూసిన వాళ్ళు.